వైపు ఉన్నాం. మన ఇటువైపు ఉన్నటువంటి మనము దేవుని వైపుకి వెళ్ళాలంటే మనకేం కావాలంటే ప్రార్థన అనే ఒక నిచ్చెన కావాలి. మనకేం కావాలి? ప్రార్థన అనేటువంటి ఒక నిచ్చెన కావాలి. ఆ ప్రార్థన అనేటువంటి నిచ్చెన మనం వేసుకున్నాం అనుకోండి, మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాము. అంటే మనం ఈ స్థితి నుండి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన అనేటువంటి నిచ్చెన మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి. మన జీవితంలో ప్రార్థన అనేటువంటి ఈ నిచ్చెన ఎప్పుడైతే ఉంటుందో మన దేవుడికి ఎప్పుడు సమీపంగా ఉంటాము. కొర్నేలి వలె, కొర్నేలి కుటుంబం వలె, కొర్నేలి ఏ విధంగా అయితే తన కుటుంబ సమేతంగా ప్రతి నిత్యము ప్రార్థన చేశాడో, భయము భక్తి కలిగి, తర్వాత తనకున్నటువంటి ధనంలో నుంచి కూడా దాన ధర్మాలు చేసుకుంటూ ఎంత గొప్పగా జీవించాడో అటువంటి జీవితము మనకు కావాలంటే మనము నిచ్చెన వేసుకొని ఉండాలి. ఏ నిచ్చెన అంటే ప్రార్థన అనేటువంటి నిచ్చెన వేసుకొని దేవుని యందు భయము భక్తి కలిగి మనము బ్రతికినంత కాలము దేవుని కోసం కనిపెట్టుకొని దేవుని యందు ప్రార్థించుకుంటూ జీవించాలని ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక.